నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. పహల్గామ్ ఉగ్రదాడి నిరసిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ డిమాండ్ చేశారు. దాడికి నిరసనగా మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పిస్తూ జిల్లా కేంద్రం వెంకటేశ్వర చౌరస్తా నుంచి ఐబీ చౌరస్తా వరకు కొవ్వొత్తులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ కాశ్మీర్ సందర్శనకు వచ్చిన పర్యాటకులను ఉగ్రవాదులు దారుణంగా కాల్చి చంపడం అమానీయమైన చర్య అని విచారం వ్యక్తం చేస్తూ ఉగ్రవాదుల చర్యలు తీవ్రంగా ఖండించారు. కాశ్మీర్లో భద్రతా చర్యలు పటిష్టపరచాలని, ఉగ్రవాదాన్ని రూపుమాపి పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలని, అమాయక బాధితులకు న్యాయం చేయాలని ఆమె తెలిపారు. ఈ ర్యాలీలో గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ ఉగ్రవాదాన్ని మట్టుపెట్టాలని కోరుతూ నినాదాలు చేశారు. రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం జరిగింది. మరి అది జరిగినప్పుడు భద్రతా మన దేశానికి చెందిన కానీ ఇంటెలిజెన్స్ వర్గాలు కానీ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాల్సింది. భద్రతా బలగాలు ఇంకా అప్రమత్తంగా ఉండాల్సింది. అయితే అట్లాంటిది ఏం కూడా జరగలేదు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఆఫ్టర్ కరోనా చూస్తే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అని అంటే ఆర్మీలో రిక్రూట్మెంట్స్ అనేది పూర్తిగా తగ్గించేసింది. దాదాపు అది కూడా ఒక రకంగా భద్రతా వైఫల్యానికి అది కూడా ఒక కారణమే కనిపిస్తుంది. ఇవాళ 26 మంది చనిపోయిన తర్వాత, అంతమంది 20 మంది తీవ్రంగా గాయపడిన తర్వాత ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, పాకిస్తాన్కు బుద్ధి చెప్తామని చెప్పేసి. మరి అంతకుముందు ప్రజల ప్రాణాలకు భద్రత ఇవ్వాల్సిన ప్రభుత్వం సరైన భద్రతా చర్యలు ఎందుకు తీసుకోలేదు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. అట్లనే కాశ్మీర్లో ఉన్న గవర్నమెంట్ ఏదైతే ఉందో అది 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పేసి చెప్పిండ్రు మృతుల కుటుంబాలకి. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా మృతుల కుటుంబాలని ఆదుకోవాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే అసలు పసుపు పారాని కూడా ఆరని ఒక నవవధువు ఉంది అక్కడ, అలాగే కుటుంబ యజమానులను కోల్పోయిన భార్య పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ జరిగిన దుర్ఘటన నుండి కోలుకోవాలి అని చెప్పేసి, అలాగే మృతుల కుటుంబాలకు మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అలాగే మృతులకు ఆత్మశాంతి కలగాలి అని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తున్నాం. కాగా జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా టీజీఈ జేఏసీ జిల్లా చైర్మన్ గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని టీఎన్జీఓ భవనం నుండి బెల్లంపల్లి చౌరస్తా వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి అనంతరం దాడిలో మరణించిన మృతులకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీజీఈ జేఏసీ జిల్లా చైర్మన్ గడియారం శ్రీహరి మాట్లాడుతూ భారతీయులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేయడం అత్యంత బాధాకరమని తెలిపారు. చనిపోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని సూచించారు. పాకిస్తాన్ కాపాడుతారని చెప్పి కూడా మా ఉద్యోగుల తరఫున హెచ్చరిస్తున్నాము. మిమ్మల్ని మట్టు పెట్టడానికి మా యొక్క బలగాలు స్టార్ట్ అవుతే బలగాల కాలు దుమ్ముతో కూడా మీరు సరిపోరు, వారి దుమ్ముకే మీరు కొట్టుకొని పోతారని చెప్పేసి మరొకసారి హెచ్చరిస్తున్నాము. ఖబర్దార్ ఖబర్దార్ పాకిస్తాన్, ఖబర్దార్ ఖబర్దార్ పాకిస్తాన్. ముష్కరులు ఎంతటి వారైనా వారి వెనుక ఎవరున్నా కానీ వారిని వెంటనే శిక్షించాలని చెప్పేసి కూడా మా యొక్క మంచిర్యాల జేఏసీ తరఫున మేము వేడుకుంటున్నాము. మరియు వారికి వార్నింగ్ కూడా ఇస్తున్నాము. మా యొక్క పౌరులు కదిలితే వారి యొక్క కాలు దుమ్ము కూడా మీరు సరిపోరు, మీరు ఎక్కడున్నా కానీ మిమ్మల్ని ఖచ్చితంగా ఏరివేసే వరకు భారతీయులు, భారత పౌరులు నిద్రపోరని చెప్పేసి మీకు మరొకసారి వార్నింగ్ ఇస్తూ ముగిస్తున్నాం. మన చాతరానితనం అనుకొని వాళ్ళు మనల్ని అమానుషంగా ఇలాంటి దాడులకు పాల్పడటాన్ని ఖండిస్తూ ఉన్నాము. నిజంగా కుటుంబాలకి తీరని లోటైనప్పటికీ మేమందరము వారి కుటుంబాలకి వాళ్ళకి భగవంతుడు మనశ్శాంతిని, ప్రశాంతతను కలిగించాలని కోరుకుంటూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం వెంటనే గట్టి చర్యలు తీసుకోవాలని కూడా ఈరోజు మంచిర్యాల జిల్లా ఉద్యోగ జేఏసీ పక్షాన కోరుతూ కూడా అదే రకంగా మనకున్నటువంటి ఆర్మీ బలగాలు తలుచుకున్నట్లయితే ఒక 2 క్షణాల్లో పాకిస్తాన్ను మట్టు పెట్టేటువంటి సత్తా ఉంది. కానీ శాంతి అందరూ ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నటువంటి భారతదేశాన్ని వాళ్ళు తట్టి లేపేటువంటి దుష్చర్యలకు పాల్పడవాలని ఖండిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ సంఘటన జరిగిన దాన్ని దురదృష్టవశాత్తుగా జరిగినప్పటికీ వారి కుటుంబాలు, అమరులైనటువంటి వారందరికీ కూడా ప్రశాంతతను, మనశ్శాంతిని కలిగించాలని, కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ, అందులో ఎందరో విశ్రాంత ఉద్యోగులు ఉన్నారు. వారి కుటుంబాలకి తీరని లోటైనప్పటికీ భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పేసి వేడుకుంటూ జై భారత్. పహల్గామ్ ఉగ్రదాడులకు నిరసనగా రామకృష్ణపూర్లో ముస్లిం మైనార్టీ సిపిఐ నాయకులు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని శ్రద్ధాంజలి ఘటించారు.
జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో భారత టూరిస్టులపై లష్కర్ తోయిబా ఉగ్రవాదులు చేసిన దాడికి నిరసనగా రామకృష్ణపూర్ ముస్లిం మైనార్టీ సభ్యులు సిపిఐ నాయకులు కొవ్వొత్తుల ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీ సభ్యులు మాట్లాడుతూ శాంతికి చిహ్నమైన భారత్లో ఇలాంటి దాడులు జరగడం హేయమైన చర్య అని దాడికి పాల్పడిన ప్రతి ఒక్క నడి రోడ్డుపై ఉరితీయాలని వారు డిమాండ్ చేశారు. ఉగ్రవాదులను కేంద్ర ప్రభుత్వం బలగాలు కట్టడి చేయడంలో పూర్తిగా విఫలం కావడంతోనే ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار يا الله برحمتك كرمت مولا عطا فرما يا الله جو شهید ہوئے جو بال بال مغفرت عطا فرما یا اللہ جو بربادی نے دیگر قصور کو قتل کیا ہے مولا یا اللہ ان کے گناہوں کا تعاق کو معاف فرما یا اللہ ان کے اہل عیال کو صبر جمیل عطا فرما یا اللہ اس کے نعمت بدل عطا فرما یا اللہ ان کا سجر کو ایک انصاف عطا کر دے مولا یا اللہ اللہ کو غفور رحیم مولا اللہ تو رحم کا کرم کو معاملہ عطا فرما یا اللہ جو بھائی نے شہید کے مولا جو مارے گئے مولا اللہ ان کے گھر والوں کا اہل عیال کو صبر جمیل عطا فرما یا اللہ انہیں جنت فردوس میں جگہ عطا فرما یا اللہ ان کو بے قصوروں کا اللہ انصاف دلا دے مولا یا اللہ ہم سبھی کو اتفاق سے اللہ ہندوستان کے اندر رہنے کی توفیق عطا فرما اللہ آپس میں بھائی چارگی میں اللہ ہم سب کو اللہ اتفاق سے زندگی گزارنے کی سمجھ عطا فرما یا اللہ ان سازش کرنے والے کو ان سازش کرنے والے کو اللہ نازش کر دے مولا اے اللہ نابود کر دے مولا اے اللہ اسے مٹا دے مولا اے اللہ تو غفور رحیم مولا پورے ہندوستان میں جتنے بھی بسنے والے ہیں مولا سب کے اللہ تو رحم کا کرم کا عافیت کا ముస్లిం సోదరులందరం కూడా మొన్న జరిగినటువంటి ఏది పహల్గాంలో లష్కరే తోయిబా ఉగ్రవాదులు అమాయక ప్రజలను విహారయాత్రకు వెళ్ళిన వాళ్ళను అమానుషంగా కాల్చి చంపడం చాలా అది ఘోరం అమానుషం. మేము మా ముస్లిం సమాజం మొత్తం కూడా ఖండిస్తూ ఉన్నది. వాళ్ళను లష్కరే తోయిబాను పెంచి పోషిస్తున్నటువంటి అమెరికా మన రష్యాకు పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలని దాని వెంటనే బుద్ధి చెప్పాలని చెప్పి వాళ్ళ యొక్క స్థావరాలు మన పాకిస్తాన్లో ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిపై దాడి చేసి మొత్తం ఏది వేయాలని చెప్పి నేను తెలియజేస్తూ ముఖ్యంగా ఈ అవకాశాన్ని మనది లౌకిక రాజ్యం అన్ని మతాలు కూడా సమానంగా గౌరవించబడతాయి భారతదేశంలో. అటువంటి దాన్ని కొంతమంది నాయకులు కొన్ని పార్టీలు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి దీని మత విద్వేషాలు చెడగొట్టే విధానంగా ప్రవర్తిస్తూ ఉన్నాయి. మేము ఏ మతం కానివ్వండి ముస్లిం మతంలో ఎక్కడా లేదు హింస చేయాలని ఇవన్నీ చంపాలని ఎక్కడా లేదు. మన ప్రవక్త కూడా చెప్పలేదు. అది శాంతినే కోరుకుంటా ఉన్నాం. కానీ అక్కడ చేసినటువంటి కొంతమంది ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారు చేసిన దానికి వాళ్ళు మూల్యం చెల్లించుకోవాలంటే వారిని మనం ఎక్కడెక్కడ ఉన్నా కానీ అందరూ భారతదేశంలో అందరూ కూడా ఐక్యతగా ఉండి వాళ్ళను తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే అంతమంది సుమారు 2000 మంది పహల్గాంలో కాశ్మీర్లో విహారయాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ పోలీస్ సిబ్బంది కానీ ఆర్మీ కానీ ఎవరు లేరని నాకు తెలుస్తూ ఉన్నది. అది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి అని చెప్పి నేను తెలియజేసుకుంటూ వెంటనే ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళ స్థావరాలపై దాడి చేసి వాళ్ళని ఏరి పారేసి ఉరి తీయాలి కాల్చి పారాలని చెప్పి నేను ప్రోత్సహించేది లేదు. మరి ఏదైతే కాశ్మీర్లో జరిగిన సంఘటనను మరి భారతదేశంలోని ముస్లింలు కూడా ప్రజలందరితో సమానంగా ఖండించడం జరిగింది. ఈరోజు జుమ్మా నమాజ్లో కూడా మేము చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేయడం జరిగింది. అదేవిధంగా నల్ల బ్యాడ్జీలతో ధర్నా చేస్తూ మరి అదేవిధంగా ఇప్పుడు క్యాండిల్ లైట్స్తోని వారి ఆత్మ శాంతి చేకూరాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అయితే ఒకటే మేము చెప్పేది, ఉగ్రవాదే, వాడికి కులం మతం జాతి ఏమి ఉండదు. ఏ అమాయకుడి పైన దాడి జరిగినా నిరాయుధుడైన అమాయకుల పైన దాడి జరిగితే వాడిని ఉగ్రవాదిగానే చిత్రీకరించి సమానమైన శిక్షలు విధించడం ద్వారానే ఈ దేశంలో శాంతి నిలబడుతుంది తప్ప లేకపోతే ఇలాగే టెర్రరిజం పెరుగుకుంటూ పోతే అమాయకుల ప్రాణాలకు రక్షణ లేదు. నిన్న కాశ్మీర్లో జరిగింది, రేపు ఇంకెక్కడైనా జరగవచ్చు. అమాయకులు నిరాయుధులు ఎక్కడెక్కడో ప్రయాణం చేస్తుంటారు కాబట్టి అందరినీ కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఇందులో ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా ఉంది కాబట్టి ఇప్పటికైనా పేద ప్రజలను అమాయకులను నిరాయుధులను కాపాడాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. వచ్చిన తర్వాత మా ముస్లిం సమాజానికి రక్షణ లేకుండా వక్ఫ్ చట్టం తీసుకొచ్చి కూడా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సో ఇటువంటి ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే టెర్రరిజానికి కులం మతం జాతి ప్రాంతం ఉండదు. కానీ ముస్లిం సమాజాన్ని నిందించడం ఎంతవరకు భావ్యమని సందర్భం చేస్తున్నాను. ఒకే విధంగా మీకు ఒకవేళ ఉగ్రవాదాన్ని అంతమొందించాలనే పట్టుదల ఉంటే పాకిస్తాన్ మీద అటాక్ చేయండి, వాళ్ళ దేశంలో చొరబడండి, సర్జికల్ స్ట్రైక్ చేయండి,
ఒక్కొక్క ఉగ్రవాదిని చంపండి, దానికి ప్రతి భారతీయ పౌరుడు మీకు మద్దతు ప్రకటిస్తాం. గతంలో మేము ఆర్మీలో పనిచేసినాం, ఇక్కడ మా హసీఫ్ భాయ్ ఆర్మీలో పనిచేసినాం. ఇప్పుడు చెప్పండి, మేము వెపన్ పట్టుకొని మళ్ళీ మేము భారతదేశం కూడా యుద్ధానికి, భారతదేశాన్ని రక్షించడానికి, మా ప్రాణాలు ఇవ్వడానికి ముస్లిం సోదరులు ఎప్పుడు ఎల్లవేళలా శాంతిని కోరుకుంటామని ఈ సందర్భంగా చెప్తూ, ఉగ్రవాదం అంతమొందించేదాకా ముస్లిం సమాజం నిద్రపోదని మోడీ ప్రభుత్వాన్ని మనం నిలదీసి అడగాల్సిన ఆవశ్యకత ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాగా పట్టణ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో భారత్ మాతాకి జై, పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ఉగ్రదాడిలో మరణించిన వారికి కొవ్వొత్తుల ప్రదర్శనతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి రామాడుగు లక్ష్మణ్ మాట్లాడుతూ అమాయకుల ప్రాణాలను బలిగొన్న పాకిస్తాన్లను తగిన బుద్ధి చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో జరుగుతున్న ఈ దాడులను వ్యతిరేకిస్తూ అమరులైన వారికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ సభ్యులు ఆజిద్, యాకూబ్ అలీ, అక్బర్ అలీ, డాక్టర్ సలీం, అరిఫ్, ఇస్మాయిల్, రియాజ్, సిపిఐ నాయకులు, పట్టణ అధ్యక్షుడు మిట్టపల్లి శ్రీనివాస్, వనం సత్యనారాయణ, నక్క వెంకటస్వామి, సాంబయ్య, మామిడి గోపి, మొండి, ముకుందరెడ్డి, మల్లారెడ్డి, మల్లయ్య, కుమరయ్య, గురువయ్య పాల్గొన్నారు. ఒకే వేదికపైకి రావాలని చెప్పి మన భారత సైనికులు ఇలా ఉగ్రవాదులను, పాకిస్తాన్ ఉగ్రవాదులను మరి అంతమొంచాలని చెప్పి సిపిఐ పార్టీగా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణ మండల కేంద్రాల్లో నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా రేపు సాయంత్రం 6 గంటలకు మంచిర్యాల జిల్లా కేంద్రం కూడా కొవ్వొత్తుల ర్యాలీ, మరి వాళ్ళ శాంతి ర్యాలీ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇలా కాశ్మీర్లో 370 ఆర్టికల్ను రద్దు చేసిన తర్వాత అక్కడ మనశ్శాంతిగా బాగుంటుందని చెప్పి ఇలా బీజేపీ ప్రభుత్వం చేసి ఇలా నిమ్మకు నీరెత్తనట్టుగా ఇలా విఫలం చెందడం వల్ల, వారి యొక్క వైఫల్యం వల్లనే ఇలా ఉగ్రవాదులు ఇలా కాశ్మీర్లో చొరబడి ఇలా టూరిస్టులపై ఎప్పుడు లేని విధంగా దాడి చేయడం మరి అంతంత బాధాకరమైన విషయం. మరి అదేవిధంగా ఇలా ఉగ్రవాదులను అంతమొందించడానికి ఇప్పటికైనా ఈ బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మరి యొక్క ఆర్మీ సైనికులను మరి రిక్రూట్మెంట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఐ పార్టీ నుండి ఈ యొక్క బీజేపీని కోరడం జరుగుతుంది. హిందుస్థాన్ జిందాబాద్, హిందుస్థాన్ జిందాబాద్, పాకిస్తాన్ జిందాబాద్, పాకిస్తాన్ జిందాబాద్, పాకిస్తాన్. కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా నస్పూర్ మరియు మంచిర్యాల పట్టణంలో కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్టు ద్వారా 9 సెంటర్లలో చల్లని మినరల్ వాటర్తో కూడిన చలివేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే లక్షలపేటలో కూడా చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని, ఆదివారం ఆవకాయతో కూడిన జున్నాంబలి కూడా ఆయా కేంద్రాలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పేటలో కూడా ఒక సెంటర్ ఏర్పాటు చేస్తాము. అలాగే రేపు జొన్నంబలి, మామిడికాయ పచ్చడి, ఇది కూడా రేపు ఆ సెంటర్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. దాదాపు మేము కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ నుండి 10 ఏళ్ళుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. 2016 నుండి మేము చలివేంద్రాలు, చల్లటి మినరల్ వాటర్తో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అయితే ముఖ్యంగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు ఈ ప్రాంతంలో నీటి ఎద్దడి అనేది ఉండకూడదు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా తాగునీళ్ళు, ప్యూరిఫైడ్ వాటర్ ఇవ్వడం జరుగుతూ ఉంది. రాష్ట్రం మొత్తం నీటి ఎద్దడి ఉన్నా కూడా మన మంచిర్యాల పట్టణానికి కానీ, నస్పూర్ పట్టణానికి కానీ నీటి ఎద్దడి లేకుండా మనం నీటికి సప్లై చేయడం అనేది జరుగుతుంది. గతంలో చూస్తే మనం గోదావరి నీళ్లు ట్యాంకర్ల ద్వారా వాడలకు సప్లై చేయాల్సిన అవసరం ఉండే. అంటే ఎక్కడ ప్రజల అవసరాలు ఉన్నాయో గుర్తుపట్టి దానికి అనుగుణంగా మేము పనిచేయడం అనేది జరుగుతుంది. జై కాంగ్రెస్. విశేషులు శ్రీ కొక్కిరాల రఘుపతిరావు గారి వారి జ్ఞాపకార్థం ట్రస్ట్ ద్వారా పెద్దలు గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమసారావు గారు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారి ఆధ్వర్యంలో గత 8 సంవత్సరాలుగా ఈ మంచిర్యాలపట్నంలోని కొన్ని సెంటర్లలో, దాదాపు 9 సెంటర్లలో ప్రతి వేసవిలో మరి బస్టాండ్ కావచ్చు, లేకుంటే మరి ఎండకు తీవ్రమైన ఎండలు కొట్టిన సందర్భంలో వచ్చిపోయే వాళ్ళందరూ కూడా మరి చల్లని మినరల్ వాటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక గొప్ప కార్యక్రమాన్ని మంచిర్యాలలో ఎన్నడూ లేని విధంగా మరి ప్రజలు కూడా వారిని ఆదరించి గొప్ప మేయర్తో గెలిపించారు. 10 ఏళ్ల పాటు ఈ ప్రజలకు మరి చీరలు కావచ్చు, మరి మినరల్ వాటర్ కావచ్చు, అంబలి కావచ్చు ఖచ్చితంగా మరి పంచుతామని చెప్పేసి వారు మాట మీద నిలబెట్టుకుంటున్నారు. దాదాపుగా 9 సెంటర్లో ఇప్పుడు సురేఖమ్మ గారు చెప్పినట్టుగా 9 సెంటర్లలో దాదాపుగా మన పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అన్ని సౌకర్యాలతో ఇక్కడ చలో పందులు వేసి చల్లని మంచినీళ్ళు అందించే కార్యక్రమం మరి ప్రజలందరూ కూడా అత్యవసరం ఎండాకాలం అని చెప్పేసి తెలియజేస్తారు.
కాగా కొక్కిరాల రఘుపతిరావు ట్రస్టు ఆధ్వర్యంలో నస్పూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రారంభించారు. పట్టణంలోని సీసీసీ కాలనీ, శ్రీరాంపూర్ కాలనీ, ఫ్లడ్ కాలనీలో చలివేంద్రాలు, అంబలి కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిని ప్రారంభించిన అనంతరం సురేఖ మాట్లాడుతూ తాము అధికారంలో ఉన్నా లేకున్నా ప్రతి సంవత్సరం వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడానికి చలివేంద్రాలు, అంబలి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వేసవిలో ఎండలు మండుతుండటంతో ప్రజలు జాగ్రత్త తీసుకోవాలని కోరారు. పాదాచారులు, ఆయా ప్రాంతాల్లో రాకపోకలు కొనసాగించే ప్రజలు చలివేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ సుర్మిల్ల వేణు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చల్లటి మినరల్ వాటర్తోని మంచిర్యాల టౌన్లో, నస్పూర్ టౌన్లో, అలాగే లక్షపేటలో కూడా చలివేంద్రాలు అనేవి ఏర్పాటు చేస్తున్నాం. ఈ సంవత్సరం ఈరోజు మొత్తం 9 చలివేంద్రాలు ఓపెన్ చేస్తున్నాం. మంచిర్యాలలో 6, నస్పూర్లో 3, రేపు లక్షపేటలో ఒక చలివేంద్రం, ఒకటి అంబలి పంపిణీ సెంటర్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. అంటే అంతకుముందు నీటి ఎద్దడి అనేది మనకు పక్కనే గోదావరి ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఉన్నా కూడా మంచిర్యాల, నస్పూర్ పట్టణాల్లో నీటి ఎద్దడి అనేది విపరీతంగా ఉండేది. మేము గోదావరిలో బోర్వెల్ వేసి అక్కడ నుండి నీళ్లు తీసుకొచ్చి ప్రతి వాడవాడకు కూడా ట్యాంకర్ల ద్వారా నీళ్లు సప్లై చేసేవాళ్ళం. అయితే ఇప్పుడు మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్సాగర్ రావు గారు ఎల్లంపల్లి నీళ్ళు ఏవైతే ఉన్నాయో ముందు మాకు ఇచ్చినాకనే తీసుకుపోవాలి అని చెప్పి అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఆ ప్రకారంగానే మనం నస్పూర్లో కానీ, మంచిర్యాలలో కానీ ఎక్కడ కూడా నీటి ఎద్దడి అనేది లేకుండా మంచినీళ్ళు ఇస్తున్నాం. ప్రతి సంవత్సరం రేపు మేము ఇక్కడ అంబల్ సెంటర్స్ కూడా ఓపెన్ చేస్తాం. 350 కిలోలతోని మామిడికాయ పచ్చడి ప్లస్ ప్రతి ఇక్కడ టౌన్లో నస్పూర్లో కలిపి ఒక 6 అంబల్ సెంటర్స్ కూడా రేపు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రేమ్సాగర్ రావు గారు మేము ఉన్నంతకాలం ఇక్కడ ప్రజలకి ఇలాగే సేవ అనేది చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. నస్పూర్లోని అభినవ కాలనీలో ఓ ఇంటిపై ఏర్పాటు చేసిన సెల్ టవర్ను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆ ఇంటి ఎదుట కాలనీ ప్రజలు ఆందోళన చేపట్టారు. ప్లకార్డులతో నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం స్థానికులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ తమ కాలనీలోని ఓ ఇంటిపై సెల్ టవర్ ఏర్పాటు చేయడం వల్ల రేడియేషన్ ఎక్కువై రోగాల బారిన పడే ప్రమాదం ఉందన్నారు. సెల్ టవర్ ఏర్పాటు చేసే క్రమంలో కాలనీ ప్రజల అభిప్రాయాలు తెలుసుకోకుండానే ఏకపక్షంగా టవర్ నిర్మించడం అన్యాయమన్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, విద్యుత్ శాఖ అధికారులు, పోలీసులను కలిసినప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సెల్ టవర్ను ఇక్కడి నుంచి తొలగించేంత వరకు తాము పోరాడుతూనే ఉంటామని అన్నారు. తమ కాలనీలో చిన్నపిల్లలు, సింగరేణి రిటైర్డ్ కార్మికులు ఎక్కువగా ఉన్నారని, వారి ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకుని సెల్ టవర్ను వెంటనే ఇక్కడి నుండి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. నా పేరు కృష్ణవేణి. ఈ సెల్ టవర్ మమ్మల్ని సంప్రదించకుండా మా పక్క వాళ్ళు నిర్మించారండి. సంవత్సరంన్నర అవుతుంది. దాని గురించి పోరాడుతున్నాం. మేము కలెక్టర్ని కలిసాము, ఎమ్మెల్యే దగ్గరికి పోయాము, పోలీస్ స్టేషన్కి పోయాము. ఎంతమందిని మేము చేసినా కూడా వాళ్ళు తీయమని చెప్తే సంవత్సరం వరకు మెల్లమెల్లగా ఆపారు. మేము మొన్న లేని రోజు చూసేసి మొత్తం మళ్ళీ నిర్మించుతున్నారండి. ఎవ్వరు పర్మిషన్ తీసుకోలేదు. మమ్మల్ని కనీసం పక్క వాళ్ళని ఎయిర్టెల్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ మమ్మల్ని ఏమాత్రం ఒక్క విషయం గురించి కూడా అడగలేదండి. మాకు నో అబ్జెక్ట్ అందులో ఉంది. పక్కన వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళదై తీసుకోవాలి, వాళ్ళకి క్లారిటీగా అవేర్నెస్ చెప్పాలనేసి దాంట్లో ఉందండి. అది కూడా మాకు అవేర్నెస్ ఎవరికి పిలిచి చేయలేదు. కనీసం మేము పక్కన ఉంటే మాకు కూడా చేయలేదు. సరే, మాకు చేయకుండా కాలనీ వాళ్ళందరికీ కూడా చేయాలి కదా. కాలనీ వాళ్ళందరినీ కూడా పిలిచి సంప్రదించలే. ఏమన్నా అంటే మేము అడిగాము, పని జరుగుతుంటే ఏం చేస్తున్నారంటే మేము పెంట్ హౌస్ కడుతున్నాము అనేసి అన్నారు. కరెక్ట్గా చేయాలనుకుంటే మేము టవర్ పెడుతున్నామని చెప్పాలా కదా. తర్వాత కాలనీ వాళ్ళందరూ ప్రశ్నించితే మేము వాళ్ళకి పక్క వాళ్ళకి చెప్పాము అంటున్నారు. మాకు మాత్రం చెప్పలేదండి. అనవసరంగా మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు. చిన్నపిల్లలు, మా పెళ్ళిళ్ళు చేసే పిల్లలు ఉన్నారు. కడుపుతోనున్న గర్భిణీ స్త్రీలకి చాలా ఇబ్బంది అవుతుందండి. చిన్నపిల్లల భవిష్యత్తు చూడాలి. మేము రూపాయి పోగా చేసుకొని ఇల్లులు కట్టుకున్నామండి. మేము సింగరేణికి వాటర్ కాదు వెళ్ళిపోతే ఇక్కడ సెల్ టవర్ ఉంది, మేము వేరే దగ్గరికి వెళ్దామంటే మేము క్వార్టర్లో ఉండట్లేదు. మేము సొంత ఇంట్లో పైసా కూడబెట్టుకొని కట్టుకున్నామండి. ఇక్కడ ఉన్న జనాలు కూడా అందరూ సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు. అందరు ఆరోగ్యము, అందరికి బీపీలు, షుగర్లు ఉన్నాయండి. అందరు ఆరోగ్యం గురించి కొంచెం దయచేసి మీరు మాత్రము ఇది సెల్ టవర్ తొలగించే ప్రయత్నం అయితే చేయండి. మేము అభినవ కాలనీలో ఉంటున్నాము. లాస్ట్ జనవరిలో మమ్మల్ని ఎవరిని అడగకుండా ఒక్క రోజులోనే టవర్ పైకి లేపిండు. అప్పటి నుంచి మేము పోరాడుతూనే ఉన్నాము. చాలాసార్లు కాలనీ వాళ్ళు మీటింగ్ పిలిచినాము. ఎన్నోసార్లు వచ్చి చెప్తా అని తప్పించుకున్నాడే తప్ప ఏ రోజు వచ్చి కనీసం ఏం జరుగుతుందో కూడా చెప్పలేదు. కలెక్టర్ దగ్గరికి వెళ్ళినాం, గ్రీవియన్స్ సెల్లో పెట్టినాం, కమిషనర్ని కలిసినాం.
ఎమ్మెల్యే దగ్గరికి అయితే చాలాసార్లు పోయినాం, ఏఈ దగ్గరికి వెళ్ళినాం, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినాం, పోరాడుతూనే ఉన్నాం. కంటిన్యూస్గా పని ఆపుతున్నాడు, లోపల పైరవీలు చేసుకుంటున్నాడు. సడన్గా ఒక 3 days నుంచి కంప్లీట్ పోలీస్ సెక్యూరిటీని పెట్టి చేపించుకుంటున్నాడు. మేము వస్తే మా మీదనే పిటిషన్ వేస్తా అంటున్నారు. మేము ఈవెన్ బయటికి వచ్చి కూడా మేము మాట్లాడలేకుండా సిచ్యువేషన్ పెట్టుకున్నారు. ఏమన్నా అంటే వాళ్ళ వైఫ్ని తీసుకొని వెళ్ళిపోతున్నాడు, ఇంట్లో పని చేయించుకుంటున్నాడు. మేము ఆమెను అనొద్దు, వాళ్ళ పిల్లల్ని అనొద్దు, మేము కామ్గా మా ఇళ్ళలో మేము ఉండాలంట. ఈవెన్ మాకు మాట్లాడే రైట్స్ కూడా ఇస్తలేడు. మాకు ఏం లేదండి, మాకు ఓన్లీ జస్ట్ మా అందరి ఓన్ హౌసెస్. ఇక్కడ రిటైర్డ్ వాళ్ళు చాలామంది ఉన్నారు, అంత హెల్త్ ఇష్యూస్ వాళ్ళే ఉన్నారు. మ్యాక్సిమం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సింగరేణి వాళ్ళందరి ఆరోగ్య దృష్టిలో పెట్టుకొని ఈ టవర్ని తీసేయాలని కోరుకుంటున్నాం. చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఫ్రీగా ఆడలేని పరిస్థితి వస్తుంది. ఆయన స్వార్థం కోసం, ఆయన రెంట్ కోసం మా ప్రాణాలైన తలపెట్టడం, హాని తలపెట్టడం మా ఎవ్వరికి ఇష్టం లేదు. మీ అందరి ద్వారా మేము రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, టవర్ని తొలగించండి. నస్పూర్ టవర్స్ నస్పూర్ కాలనీలో నివాసం ఉంటున్నాము. ఈ కాలనీ వాసులందరినీ దృష్టిలో ఉంచుకొని అభినవ కాలనీలో ఏర్పాటు చేసినటువంటి సెల్ టవర్ను తొలగించాలి అని మేమందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకు అనే సెల్ టవర్ అనేది ఇది ఒక్కరి స్వార్థం గురించి నిర్మించుకునేది కాదు. చుట్టుపక్కల కాలనీ వాసులందరినీ దృష్టిలో ఉంచుకొని, ఇటు పిల్లల ఆరోగ్యం అయితేనేమి పెద్దవాళ్ళైనా అందరినీ దృష్టిలో ఉంచుకొని ఈచ్ అండ్ ఎవ్రీవన్ పర్మిషన్ తీసుకొని ఈ సెల్ టవర్ నిర్మించాల్సి ఉంటుంది. వితౌట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు సెల్ టవర్ నిర్మించడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇప్పటికైనప్పటికీ అందరి ఆరోగ్యాలు, అందరి బాగోగులు దృష్టిలో ఉంచుకొని వాళ్ళు ఇక్కడ సామరస్యంగా సెల్ టవర్ తొలగించాల్సిందని మేము మీడియా ద్వారా ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి రిక్వెస్ట్ పెట్టుకుంటున్నాం. మా విన్నపాన్ని అందరూ కూడా ఆలకించుకొని ఈ సెల్ టవర్ను తప్పకుండా తొలగించాలని కాలనీ వాసులందరి తరఫున మేము అభ్యర్థిస్తున్నాము. ధన్యవాదాలు, అందరికీ నమస్కారం. చెన్నూరు పోలీస్ స్టేషన్ మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెన్నూరు పోలీస్ స్టేషన్ మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో మాబ్ ఆపరేషన్ డ్రిల్ నిర్వహించారు. సంఘ విద్రోహ శక్తులు అక్రమంగా గుమిగూడి గొడవలు చేసే సమయంలో వారిని ఏ విధంగా చెదరగొట్టాలో ఈ సందర్భంగా డీసీపీ తెలియజేశారు. అనంతరం డీసీపీ పోలీస్ స్టేషన్లోని రికార్డులను తనిఖీ చేసి సిబ్బందికి పలు సలహాలు, సూచనలు చేశారు. లక్షలపేట సిఎస్ఐ చర్చిలో యేసుక్రీస్తు పునరుద్ధరణ మహోత్సవ ప్రాంతీయ జాతర వైభవంగా జరుగుతుంది. లక్షలపేటలో యేసుక్రీస్తు పునరుద్ధరణ మహోత్సవ ప్రాంతీయ జాతర సిఎస్ఐ చర్చి ఆవరణంలో శుక్రవారం సాయంత్రం ప్రారంభమైంది. ఊత్కూరు చౌరస్తా నుంచి బాజా భజంత్రులతో పెద్ద ఎత్తున క్రైస్తవులు ర్యాలీ చర్చి వరకు నిర్వహించారు. మెదక్ అధ్యక్ష మండల బిషప్ కె పద్మారావుతో కలిసి పలు జిల్లాల నుంచి వచ్చిన గురువుల ఆధ్వర్యంలో జాతర ప్రారంభమైంది. బిషపమ్మ విజయ పద్మారావుల చేతుల మీదుగా శిల్వ వెలిగించి ఆరాధన కార్యక్రమం నిర్వహించారు. 7 గంటలకు శిల్వ వద్ద శిల్వ వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేసి కీర్తనలు పాడారు. రాత్రి పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. ఈ జాతరకు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుండే కాకుండా ఇతర జిల్లాల నుంచి భారీగా క్రైస్తవులు హాజరై తమ మొక్కులు తీర్చుకున్నారు. రెండవ విషయం మనమందరం కూడా పాపంలో మనమందరం కూడా క్షమించబడ్డాము, మనమందరం కూడా రక్షింపబడ్డాము. చీకటి నుండి ఆశ్చర్యమైన వెలుగులో మన జీవితాలు మనం సాక్ష్యం చేయడానికి వచ్చినాం. కాబట్టి రెండు విషయాలు మన పాపములన్నీ క్షమించబడ్డాయి. యేసుక్రీస్తు గొప్ప దేవుడు. మనం ఎక్కడ ఎక్కడ నమ్మిన వారి కొరకే కాదు, నమ్మనటువంటి వారందరూ ఈ నెల 27న వరంగల్లో నిర్వహించే రజతోత్సవ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సిమన్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మందమరి పట్టణంలో కార్యకర్తలతో కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చెన్నూరు ప్రాంతానికి 45,000 ఉద్యోగాలు ఏమయ్యాయని, టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పూర్తి అయిన ఫ్లైఓవర్ బ్రిడ్జిలు కాంగ్రెస్ ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేస్తున్నారని, మంచిర్యాల జిల్లాకు చెందిన 3 ఎమ్మెల్యేలకు మంత్రి పదవిపై ఉన్న శ్రద్ధ, వరిధాన్యం కొనుగోలు, ఇసుక దందా, గంజాయి అక్రమ రవాణా అరికట్టడంపై లేదని అన్నారు. వదిలేసిరనేటటువంటి విషయం ఇవాళ నియోజకవర్గ ప్రజలకు అర్థమైంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మీద రకరకాలుగా దుష్ప్రచారం చేసిరు. ఒక పిల్లగాడు చచ్చిపోయాడు. మొన్నటికి మొన్న పారిపల్లికి సంబంధించిన ఇంకో పిల్లగాడు చచ్చిపోయాడు. ఇసుక క్వారీలు పెరిగినాయి. చెన్నూరు నియోజకవర్గంలో ఇసుక లారీలు పెరిగినాయి.
అక్రమ దందా నడుస్తా ఉంది. నేను చెప్పుడు కాదు, జైపూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెప్పిండు ఎమ్మెల్యే పిఏనే ఇసుక దందా చేస్తున్నాడు అని చెప్పిండు. నేను చెప్పలే ఆడియో కూడా బయటకు వచ్చింది, మీడియా గ్రూపులలో కూడా వచ్చింది. అంటే వాళ్ళు ఏం జరుగుతా ఉంది? అభివృద్ధి లేదు, ఇసుక దందా నడుస్తా ఉంది. పరిశ్రమలు రాలే, మంత్రి పదవి కోసం పైరవీలు నడుస్తా ఉన్నాయి. నియోజకవర్గ ప్రజలకు ఏమీ ఒరగలే, ఏమీ ఇయ్యలే, వాళ్ళ కొడుకు మాత్రం ఎంపీ పదవి వచ్చింది. అంటే ఆ కుటుంబం బాగుపడ్డది, నియోజకవర్గం ఎండబెట్టబడతా ఉన్నది, అన్ని రంగాల్లో విఫలమవుతా ఉన్నది. మన హయాంలో నెలకో 2 నెలలకు ఒక మంత్రి వచ్చేది, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునేది, నిధుల వరద వారేది. నియోజకవర్గం చెన్నూరు పేరంటే, మందమరి పేరంటే రాష్ట్రంలో ఎప్పుడు ఛానళ్లలో, పేపర్లలో, అసెంబ్లీలో ఎంత బ్రహ్మాండంగా చర్చ నడుస్తూ ఉండే. ఇవాళ ఇసిరేయబడ్డట్టు అయిపోయింది, ఊళ్ళకు పోయినట్టు అయిపోయింది మన పరిస్థితి. కాబట్టి ప్రజలారా, నియోజకవర్గంలో ఉండేటటువంటి మేధావులారా ఆలోచన చేయండి. ఇవాళ గెలిచినటువంటి వాళ్ళు వాళ్ళ కోసం పనిచేస్తున్నారా, ప్రజల కోసం, నియోజకవర్గం కోసం పని? సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.